హాయ్ హలో చూసేయండి ఎంత అందంగా ఉన్న నా రోజు చెట్లు ఎన్ని ఫ్లవర్స్ వచ్చేసాయో. సో వెరీ నైస్ కదా. ఎల్లుండే భోగి అయితే ఇవన్నీ కోసేసి భోగి సంక్రాంతి కనుమ పండుగకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. మీకు ఇదంతా దూరం నుంచి తీస్తున్నాను, దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. వేరే లెవెల్ అనమాట. ఇక్కడ మా కనకంబరాలు అయితే చూడండి గుత్తులు ఉన్నాయి, వేరే లెవెల్, తగ్గదు లేదన్నట్టు వచ్చేసాయి. నాకు ఈ ఫ్లవర్స్ అంటే ఎంత ఇష్టమో అంత మంచిగా అయితే ఫ్లవర్స్ ఫుల్ వచ్చేసాయి. సో ఫ్లవర్స్ మనందరి ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం కదా, నిజమే కదా. అట్లాగే చూసేయండి ఎన్నంటే వచ్చాయి. అసలు ఎన్ని ఆశలు ప్రేమతో పెంచుకుంటున్నానంటే ఇడ్లీ కనీసం రోజుకు ఒక 10 రోజు ఫ్లవర్స్ అయినా వస్తాయి. ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో, దేశీ నాటు గులాబీ. దాని కిందే కూడా మళ్ళీ చూడండి సో 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 క్యూట్. ఎంతమందికి దేశీ రోజెస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే చూడండి గుత్తులు వచ్చేసింది. ఎట్లా ఉన్నాయో ఫ్లవర్స్. ఇంకా బోల్డ్ అని మొగ్గలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ పండగ అన్ని రోజులు నేను గులాబీలు అయితే కొనవసరం లేదు, మిగతా ఫ్లవర్స్ మాత్రమే కొనుక్కోవాలి. చూసారు కదా నా లవ్లీ గార్డెన్. నాకు ఎంత ఇష్టం అంటే ఫ్లవర్స్, ఆ ఇష్టానికి తగ్గట్టుగా వీటికి నీళ్ళు వేయడంతో నాకు ఇంత కష్టపడి నీళ్ళు వేస్తున్నారు కదా, నీకు చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తారు అన్న చెట్లు కూడా నన్ను చాలా బాగా అర్థం చేసుకుని ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చేసాయో. ఇది వచ్చి మందార చెట్టు నుండి కూడా మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ ఒక చూసారా, ఇది ఒక మంచి ఎల్లో మందార్ ఎల్లో, చాలా చాలా బాగున్నాయి. సో వెరీ నైస్ నా బుజ్జి గార్డెను. ఇన్ని రోజు ఫ్లవర్స్ ఉన్న నా గార్డెన్ మీకు ఎలా అనిపించింది? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఈ మొక్కల్ని ఎలా పెంచాలి, వీటితో ఎలా అంట్లు కట్టాలో కూడా మీకు చెప్తాను. మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా. మీకు పండగకి రోజు ఫ్లవర్స్ కావాలంటే విశాఖపట్నం వచ్చేయండి, అన్నేడు కొత్త రోడ్డు, ఓకేనా. సో 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 లవ్లీ చాలా చాలా బాగుంది. చూసారా, ఇది రోజు ఫ్లవర్స్ ఉన్న లుక్ చాలా బాగుంటుంది. లుక్కే కాదు, స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో వెంకన్న స్వామికి చాలా చాలా ఇష్టం, వెంకన్న స్వామికి లక్ష్మీదేవికి కూడా. సో ఓకే, ఇంకా మనం పిండి వంటలు చేసుకోవాలి. పిండి వంటల కోసం ఇక్కడ డాబా పైన అయితే బియ్యం కడిగి ఆరబోసిస్తాను. ఏమేమి వంటలు చేస్తాను వంట చేసినప్పుడు చెప్పేస్తాను, ఈ వీడియోలో ఎందుకు చెప్పడం, ఓకేనా. నా ఒక గార్డెన్ వీడియో మీకు ఎలా నచ్చిందో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇంకోసారి కూడా చెప్పేస్తాను. ఇగోండి, ఇది ఎల్లో కనకంబరం, ఇది ఆరెంజ్ కనకంబరం. సో ఓకే, ఇది దేశీ కనకంబరం. ఓకే, సో బాయ్ అందరికీ. అందరూ బిజీగా ఉన్నారా? అయితే మన ఛానల్లో నేపాలీ చికెన్ పెట్టాను, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేపాలీ చికెన్ చూసేయండి. సో వచ్చేసి ఈ ఆరెంజ్ కనకంబరం ఉంది కదా, ఈ కనకంబరం ఏంటంటే దీనికి ఇత్తనాలు ఉండవు. సో ఓన్లీ దీన్ని అంటు మాత్రమే కట్టాలి, కానీ పువ్వులు వస్తాయండి ఎనీ టైం. ఇలా గుత్తులు పూసేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరొక వీడియోతో, ఓకే నెక్స్ట్ ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. చూసారా మన చెట్లు రోజు ఫ్లవర్స్ అయితే ప్లేట్ అయితే నిండిపోయింది. ఇక్కడ పెద్ద మందారం కూడా. ఓకే సరే, బాయ్ బాయ్.